అందరికీ హాయ్, నేను మీతో రాజ్ కుమార్. ఈరోజు మనం ప్రజెంటు ముక్కోటి ఏకాదశి జనవరి ఈరోజు ప్రజెంట్ మనం హైదరాబాద్లోని కుంట అమీన్ నగర్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రజెంటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఓకేనా. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో టెంపుల్ ఉందని చాలామంది కూడా తెలియదు. దాని ద్వారా మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను, ఓకేనా. ఇంకో విషయం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి మ్యాక్సిమం పైన గుట్టల పైన అక్కడ కొండపైన ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి రాయి మధ్యలో అండర్ గ్రౌండ్లో ఉంటాడు. స్టెప్స్ దిగి కింద దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. వెంకటేశ్వర స్వామితో పాటు వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను, ఓకేనా. ప్రజెంట్ ఈ టెంపుల్ వచ్చేసి దేవాలయ ధర్మ శాఖ కింద ఉండడం జరిగింది. కాకపోతే ఈ డెకరేషన్ అంతా ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉంది. డెకరేషన్ అంతా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపించేది లోపల కెమెరాలో లేదు. ప్రజెంట్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, అర్చన అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు రాముడు కూడా ఇక్కడ కొలువెదిరి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ శివలింగము, ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు, ఇక్కడ మీకు చూపించేది నవగ్రహాలు. ఇక్కడ ప్రజెంటు సాయిబాబా టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకుండా మిగతా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అయ్యప్ప, సాయిబాబా, రాజరాజేశ్వర అమ్మవారు, శివుని టెంపుల్, వినాయకుని టెంపుల్, ఆల్ టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు చూపించబోయేది అయ్యప్ప టెంపుల్. స్టెప్స్ పైన కూడా ఇక్కడ ఉంది, చూడండి. ప్రజెంటు మీకు లోపల గర్భగుడిలో ఫోన్ పర్మిషన్ ఉందో లేదు చూస్తా. ఉన్నంతవరకు అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈరోజు ఫుల్ రష్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి దగ్గర పైన గుట్టల పైన కొండల పైన ఉంటాడు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో స్టెప్స్ దిగాలి, దర్శనం చేసుకోవాలి. కొండ రాళ్ళ మధ్యలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది స్టార్టింగ్లో ఎంట్రీ, గర్భగుడిలకు ప్లేస్లో ఇది. ఆల్రెడీ టెంపుల్ ఎంట్రీ అయినాము. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదంతా స్టోన్ అన్నట్టు ఇదంతా కనిపించేది.